హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేనలోకి రాజా సింగ్, ఎస్ ఇదే బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పాలి. చాలా రోజుల నుంచి ఈ మాట వినపడుతున్నా కానీ ఆ తరుణం వచ్చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీకు ఒక వీడియో చూపిస్తా. రాజా సింగ్ గారు రీసెంట్గా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడింది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని తర్వాత ఏంటి, దానికి అసలు నిజంగా జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా మీతో మాట్లాడతాను. ఒకసారి విందాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్ పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాలు కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము. ఇక్కడ ఆయన మాట్లాడింది చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఆయన బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ పార్టీతో దూరంగానే ఉన్నారు. పార్టీ అంటే అభిమానం ఉంది, కానీ కాకపోతే ఆయన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. రాజా సింగ్ అంటే ముఖ్యంగా గోషా మహల్లో ఆయన కొట్టేటువంటి నాయకుడు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఆయన సింగిల్గా ఇండిపెండెంట్గా నుంచున్నా గెలిచేటువంటి క్యాండిడేట్, అలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్. అయితే రీసెంట్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కొంతమంది జాయినింగ్స్ జరిగాయి. మొన్న ఎప్పుడో గతంలో కూడా కాదు, నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో హైదరాబాద్లో కొంత జాయినింగ్ జరిగాయి. దీంట్లో కొంతమంది రాజా సింగ్ గారికి సంబంధించినటువంటి ఆయన అనుచరుల్లో ఉండేటువంటి కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి ఆయన కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ముందు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, బీజేపీ పార్టీ సైడ్ ట్రాక్ పట్టింది, వాళ్ళు వెనకాల కొంచెం కాంప్రమైజ్ అయ్యేటువంటి రాజకీయాలు చేస్తున్నారు. సో మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బాగుంటుంది అని రాజా సింగ్ లాంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే ఆలోచించాలిగా. సో ఒక అడుగు పడబోతుంది. అయితే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో చాలా బలమైనటువంటి అడుగులు వేస్తుంది. చాలా బలమైనటువంటి నాయకులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అటు నిజామాబాద్ నుంచి, అటు వరంగల్ నుంచి, అటు మహబూబ్ నగర్ నుంచి, అనేక నియోజకవర్గాలు, అనేక జిల్లాల నుంచి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు జనసేన వైపు చూస్తున్నారు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. సో ఇప్పటికే ఆ చర్చలు కూడా జరిపారు అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. సో అందుకనే ఆయన త్వరలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా చాలా క్లియర్ ఇండికేషన్ అయితే ఆయన నోటి నుంచే ఇచ్చినటువంటి సలహా ద్వారా కనిపిస్తూ ఉంది. రేపు రాబోయేటువంటి 2028 ఎలక్షన్స్లో కావచ్చు,
ముఖ్యంగా రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గోషామహల్కి సంబంధించినటువంటి ఎంతమంది కార్పొరేటర్ల గురించి ఉన్నారో అంతమందిని కూడా ఆయన గెలిపించి జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా బలంగా వినిపిస్తుంది. మామూలు విషయం కాదండోయ్. పవన్ కళ్యాణ్ గారు అలాగే రాజా సింగ్ కలిశారు అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే ఎంత ఏ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం పడుతుందో చెప్పాలంటే, అంటే ఇక్కడ కూటమి కలిసి ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్లో ఓకే, కానీ ఇక్కడ కలవకపోవడం వల్ల బీజేపీ నష్టపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ డిఫరెన్స్ ఇప్పుడు బీజేపీకి కూడా జనసేన దెబ్బ తెలియాలి, జనసేన బలం ఏంటో కూడా రుచి చూపించాలి. అంటే ఇదే సరైన ఒక ప్లాట్ఫామ్గా కూడా మనం తీసుకోవచ్చు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చాలా బలంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. జనసేన పార్టీ గెలవబోయేటువంటి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలవబోయేటువంటి సీటు కూడా అది గోషామహల్ నుంచే మొదలు కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా చాలా బలమైనటువంటి రాజకీయాలు అంటే వ్యూహాలు మారుతున్నాయి, చాలా సమీకరణాలు కూడా మారబోతున్నాయి. జనసేన పార్టీలో చాలామంది ప్రముఖులు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అవి ఎవరెవరు అనేది మెల్లమెల్లగా మీకు వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు.